హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓంకార్ విహాన్స్ వ్లాగ్స్. ఈరోజైతే మేము హడావిడిగా ఎక్కడికెళ్తున్నాం ఇంత రెడీ అనుకుంటున్నారా? మాకు చాలా పెద్ద పనుందండి ఈరోజు. చెప్తాను మీకందరికీ. నిజం చెప్పాలంటే మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. అంటే నా పెళ్లి కాకముందు నుంచే ఉంది ఈ ప్లాను. కాకపోతే ఇప్పటికి కుదిరిందనమాట. ఈ ప్రపంచంలో ఒకటి మాత్రమే నిజమండి. మన గురించి ఎవరెన్నైనా చెప్పని, ఎవరెన్నైనా మాట్లాడుకొని మన వెనకాల అవన్నీ పట్టించుకోకుండా మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. వాటి మీద కష్టపడి మనం ట్రై చేసామంటే లాస్ట్‌కి ఎప్పుడో ఒకసారి మనం అవి ఫుల్‌ఫిల్ చేసుకుంటామనమాట. ఫైనల్లీ మనం కష్టపడి సంపాదించింది మాత్రమే మన దగ్గర ఉంటుంది ఎప్పటికైనా కూడా. అలా మనం సంపాదించిన దాంతోని ఏ చిన్న వస్తువు కొన్నా కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది మనకి. మేము చిన్నప్పటి నుంచి ఒకటే ఫాలో అవుతాం. నేను కానీ మా తమ్ముడు కానీ. మా మమ్మీ మా డాడీ చిన్నప్పటి నుంచి చెప్పి నేర్పించింది కూడా ఇదేనండి. మనకి వేరే వాళ్ళ డబ్బులొద్దు. మనం కష్టపడి సంపాదించింది మాత్రమే మనతో పాటు ఉంటుంది. మేము ఎప్పటికీ ఇదే నమ్మాము. ఇప్పటికి ఇదే ఫాలో అవుతాము. మా పిల్లలకి కూడా మేము ఇదే చెప్తాము. ఇంతేనండి. ఇది ఫాలో అయ్యామంటే మన లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే మేము ఈరోజు కార్ కొనడానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము హిమాయత్ నగర్లో ఉన్న మారుతి సుజుకి షోరూమ్కి వెళ్తున్నాం అనమాట. దారిలో మా కాలేజ్ చూపిస్తాను. ఇదేనండి అవంతి డిగ్రీ కాలేజ్. ఇందులోనే నేను డిగ్రీ చేశాను. Oh God, please tell me I'm not the only one who's in this situation. Just when I think of you, my fingers started shaking. I've known you for 2 days, I'm sorry I forgot your name. ఇదేనండి మా తమ్ముడు కొన్న కొత్త కారు. ఫస్ట్ అయితే మా చిన్నోడు కార్కి ట్రయల్స్ చేస్తున్నాడు అనమాట. నేను చెప్తాను అసలు కార్ బాగుందో లేదో అని చెప్పి. పైన బాగానే ఉంది, లోపల కూడా వెళ్ళి చూస్తానని చెప్పి చూస్తున్నాడు అనమాట మా చిన్నోడు. ఫైనల్లీ మామ అల్లుడు కార్ లోపల కూర్చొని కార్ని పరిశీలించి పరిశోధనలు చేసి లాస్ట్కి బాగుందని చెప్పారు. ఇక్కడ మా మమ్మీ పూజ చేస్తుంది. పూజ చేసిన వెంటనే కార్ని ఇంటికి తీసుకెళ్ళిపోవడమే. ది బెస్ట్ మూమెంట్ అండి. మా తమ్ముడు నిమ్మకాయల్ని కార్తో తొక్కించి స్టార్ట్ చేశాడు. ఇప్పుడైతే మేము ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం కాదు, ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మా సొంత కార్లో మేమెక్కి గుడికి వెళ్తున్నాం కార్కి పూజ చేయించుకోవడానికి. మా చిన్నోడికైతే కార్ చాలా నచ్చింది. వ్యూని ఎంజాయ్ చేస్తూ అస్సలు అల్లరి చేయకుండా ఎంత బాగున్నాడు చూడండి కార్లో.
వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే చేరుకున్నామండి కార్కి పూజ చేయించుకోవడానికి. ఈ గుడికి నాకు చిన్న కనెక్షన్ ఉంది. నా పెళ్ళప్పుడు ఫస్ట్ పత్రిక ఈ స్వామివారికే సమర్పించారంట ఆ టైంలో. సాయి ఫోన్ కార్కి పూజ అంతా అయిపోయిన తర్వాత మా తమ్ముడితో కార్ స్టార్ట్ చేయించారనమాట శుభం అని చెప్పి. కార్ పూజ అయిపోయిన తర్వాత దేవుని దర్శనం కోసం అని చెప్పి వెళ్ళాను, కానీ గుడి మూసేసిందనమాట. బయట నుంచే దర్శనం చేసుకుంటున్నాము. బంద్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కొట్టుకుపోయినా కూడా వీళ్ళకి సంబంధం లేదనమాట. వీళ్ళిద్దరు లవ్స్ చూడండి ఇక్కడ. ఏంటబ్బా ఈ పాప ఉండుండి కొత్త కార్ కీస్ తీసింది, కొంపతీసి డ్రైవింగ్ చేస్తుంది అనుకుంటున్నారా? అలాంటి ప్రయోగాలు నేనేం చేయనండి. చిన్నప్పుడు ఎప్పుడో కొత్త పనులు చేసి మా డాడీతో కొట్టించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నా డ్రైవింగ్ టాలెంట్ చూపించి మా డాడీతో తనులు తినే ఆలోచనలు నాకు అస్సలు లేవు. ప్రస్తుతానికి నేను అలాంటి ప్రయోగాలు జోలికి పోకుండా మూసుకొని చాక్లెట్లు స్వీట్లు తిని కార్ కొన్న హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఊరికైతే నేను అస్సలు తిన్నాను కదా, మా షీరోగానికి ఆశ పెడుతున్నాను అనమాట. మా షీరోగానికి చాక్లెట్స్ అంటే ఇష్టం, కానీ వానికి ఎక్కువ పెట్టొద్దు కాబట్టి షీరో కార్ కొన్నాం కాబట్టి నీకు కొంచెం చాక్లెట్ పెడతానని చెప్పి వాటికి పెట్టి తర్వాత మా పిల్లికి కూడా స్వీట్ పెట్టాను అనమాట. ఇదండి ఈరోజు బ్లాగ్. తమ్ముడు కోసం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా తర్వాత వాడు ఒక ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోతే చాలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.